మరి ఎంతో టైం తన సమయాన్ని వెచ్చించి డ్యూటీలో చాలా కష్టమైనప్పటికీ అవసరంగా ఉన్నప్పటికీ మన సోదరుడు వంశీ ఆ అభినందన పత్రాన్ని రాస్తే ఎక్కడో శ్రీశైలంలో ఉండి కూడా దాన్ని ఒక ఫోటో ఫ్రేమ్ గా మలిపించినటువంటి మట్టా రాజా గారికి వంశీ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిగర్వి నిత్య విద్యార్థి, నిరాడంబరుడు, నిస్వార్థ భాషోద్యమ నాయకుడు, నిరంతర తెలుగు సాహితీ సేవకుడు, 6 దశాబ్దాల అలుపెరగిన సాహితీ పథికుడు, ప్రపంచ తెలుగు రచయితల సంఘ రధికుడు, అనితర సాధ్యమైన విజయాల సాధకుడు, కృష్ణా జిల్లా రచయితల సంఘ తొలి ప్రధాన కార్యదర్శుడు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పూర్వ కార్యవర్గ సభ్యుడు, వేకువ పత్రిక వ్యవస్థాపక సంపాదకుడు, స్వాతి మాసపత్రిక వ్యవస్థాపకులలో ఒకడు, లబ్ధ ప్రతిష్ఠలకు తొలి పుస్తకాలు అచ్చివేయించిన వాడు, బందరు స్పందన సాహితీ సమాఖ్య పూర్వ కార్యదర్శుడు, రచయితల మహాసభల నిర్వహణలో రాణకెక్కిన వాడు, తెలుగు ప్రాచీన హోదాకై పోరు సల్పిన పోరాట యోధుడు, జాతీయ అంతర్జాతీయ తెలుగు సభలకు అన్ని తానైన వాడు, కృష్ణా విశ్వవిద్యాలయ స్థాపనకు కృషి సల్పిన వాడు, అందు తెలుగు శాఖ ఏర్పాటును కోరి సాధించిన వాడు, ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రపంచ తెలుగు మహాసభలు జరిపిన వాడు, తన పేరున సాహితీ పురస్కారాలు అందించి తరిస్తున్నవాడు, తెలుగు సాహితీ ప్రియులందరికీ తెలిసినవాడు, తెలుగు సాహితీ సేవ దురంధరుడు శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కళారత్న హంస అవార్డు అందుకున్న సుసందర్భంలో వారి ఎడల ప్రేమతో, అనురాగంతో, అభిమానంతో, ఆత్మీయతతో ఆనందిస్తూ, అభినందిస్తూ, సంతోషిస్తూ, శుభాకాంక్షలు అందిస్తూ, చంద్రునికో నూలిపోకు చందమన వారిని సన్మానిస్తూ, సముచిత రీతిని సత్కరిస్తూ, అమందానంద కందలిత హృదయాల విందాలతో నిరంతర సాహితీ సేవా కాంక్షతో అందిస్తున్న అందుకోండి ఆచార్య ఈ అభినందన వందన చందన పొందన మందారమాల. ఇట్లు శ్రీ పుట్టి వెంకటేశ్వర సామాజిక సేవా సంస్థ శ్రీమతి పుట్టి నాగలక్ష్మి వ్యవస్థాపక అధ్యక్షులు. తేదీ 7/4/2025 ఇందువారం. రచన భవనీయుడు వంగా శ్రీనివాస్ వంశీ.